హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణయ్ వరల్డ్ ఛానల్. నేను మీకు ఈరోజు యాపిల్ రీసెంట్గా లాంచ్ చేసిన ఐఫోన్ 17 గురించి ఫుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ఐఫోన్ 17కి 16కి డిఫరెన్స్ ఏంటి, ఐఫోన్ 17లో డిఫరెన్స్ ఏమేమి యాపిల్ తీసుకొచ్చింది 16తో పోల్చుకుంటే ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం వీడియో ఫుల్గా ఎండ్ వరకు చూడండి. ఐఫోన్ 17e అనేది ఐఫోన్ రీసెంట్గా 2 days బ్యాక్ లాంచ్ చేయడం జరిగింది. దానికోసం యాపిల్ ఈ యొక్క ఐఫోన్ 17eని 64,900కి మనకి సేల్లో తేవడం జరిగింది. ఇది మనకి రేపటి నుంచి అంటే మార్చ్ 8th నుంచి మనకి ప్రీ ఆర్డర్స్ యాపిల్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి అవైలబుల్గా మార్చ్ 11th మనకి యాపిల్ స్టోర్లో లేదా ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్లో మనకి మార్కెట్లోకి రావడం జరుగుతుంది. యాపిల్ 17eకి 16eకి డిఫరెన్స్ ఏంటి అంటే, ముందుగా 16eలో మనకి సిరామిక్ ప్రొటెక్షన్ అనేది ఉంది. మనకి 17eలో ఐఫోన్ సిరామిక్ 2 ప్రొటెక్షన్ అనేది తేవడం జరిగింది. ఏంటంటే మనకి గాడ్జిల్లా గ్లాస్ లాగా ఇందులో స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది చాలా సాలిడ్గా ఉంటుంది. అలాగే దీంట్లో మనకి ఐఫోన్ 17eలో USB-C టైప్ ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ కూడా తేవడం జరిగింది ఐఫోన్. అలాగే మనకి కెమెరాతో పోల్చుకుంటే పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు 16eకి 17eకి. 17e బ్యాక్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్. అలాగే దీని యొక్క ప్రాసెసర్ ఒకటి అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. 16eలో A18 ఉండేది, మనకి 17eలో మనకి A16 చిప్ సెట్ తేవడం వల్ల మల్టీ టాస్కింగ్ ఈజీగా అవుతుంది. అలాగే గేమింగ్ కూడా ఈజీగా స్మూత్గా రన్ అవ్వడం జరుగుతుంది. అలాగే మళ్ళీ 17eలో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా తేవడం జరిగింది ఐఫోన్ iOS 26తో. అలాగే మరి దీంట్లో మనం పోల్చుకుంటే 16eలో ఈ సిరీస్లో ఇప్పటి వరకు 256 GB స్టోరేజ్తో ఇలాంటి మొబైల్ యాపిల్ లాంచ్ చేయలేదు. 16eలో కూడా 128 GB ఉండేది. మనకి స్టోరేజ్ సరిపోదు, 128 అంటే చాలా తక్కువ కంపేర్ చేసుకుంటే. ఈ డేస్లో మనకి ఆండ్రాయిడ్లోనే 256 GB ఈజీగా దొరికిపోతుంది. సో వాళ్ళు ఈ ప్రైస్కి 256 GB తేవడం అంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇలాగే బిల్డ్ క్వాలిటీ ఇంకా స్క్రాచ్ రెసిస్టెన్స్తో తేవడం జరిగింది. 3x బెటర్ స్క్రాచ్ రెసిస్టెన్స్ విత్ సిరామిక్ ప్రొటెక్షన్తో తేవడం జరిగింది ఐఫోన్ 16. ఇంకా మనకి ఛార్జింగ్ అనేది 6 hours ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఫినిషింగ్ వస్తే 16e 17e రెండు సేమ్ ఉంది, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో బేసిక్గా 16eకి 17eకి డిఫరెన్స్ ఏంటిది అంటే, మెగా సేఫ్ అనేది ఒకటి, స్మూతర్ ఇంకా ఎఫిషియన్సీ మారుతుంది, మల్టీ టాస్కింగ్ స్మూతర్ ఇంటర్ఫేస్ లాంటిది ఉండడం జరుగుతుంది. ఇంకా రిఫ్రెష్ రేట్ అనేది సేమ్ ఉంది, డిస్ప్లే కూడా సేమ్ ఉంది, కెమెరా కూడా సేమ్ ఉంది. సో కంపేర్ చేసుకుంటే 16eకి 17eకి పెద్ద డిఫరెన్స్ లేదు. నేను మీకు ఏం సజెస్ట్ చేస్తా అంటే 17e కన్నా ఐఫోన్ 17 తీసుకోవడం చాలా చాలా బెటర్ అని నా సజెషన్. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైతే కొత్తగా ఐఫోన్ కొనాలనుకుంటున్నారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.